అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ బేబీకార్న్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్, ఇవి 400 గ్రాముల బేబీకార్న్, 4 టమాటాలు పేస్ట్, ఇది మీడియం సైజువి, అలానే 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు, 3 పచ్చిమిరపకాయలు, బఠానీలు, పచ్చి బఠానీ, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్ల వరకు జీడిపప్పు పేస్ట్. ఇది ముందుగా బేబీకార్న్ కట్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దీంట్లో సగం వరకు వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. ఇవైతే మరిగిపోయి అన్ని వాటర్. ఇప్పుడు బేబీకార్న్ వేసుకుందాం. 10 నిమిషాలు మూత పెట్టి కవర్ చేసుకుని ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఆయిల్ కాగిపోయింది కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి, బఠానీ వేసుకుందాం. పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం. ఒక స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, బేబీకార్న్ వేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. కర్రీ దగ్గర పడుతుంది కదండి, ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఒక 2 స్పూన్ల దాకా పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ యాడ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.